హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. 1975 సంవత్సరంలో శోభన్ బాబు ఎన్టీఆర్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా తలపడ్డాయి అన్నది, వాటిలో ఏవి విజయాలు సాధించాయి, చివరిగా ఎవరు విజేత అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా 1975 సంక్రాంతి బరిలో శ్రీ రామాంజనేయ యుద్ధంతో ఎన్టీఆర్ జనవరి 10న వస్తే, దాని తర్వాత రోజునే జనవరి 11న శోభన్ బాబు దేవుడు చేసిన పెళ్లితో వచ్చారు. హిందూ మైథాలజీ మూవీ అయిన శ్రీ రామాంజనేయ యుద్ధంలో ఎన్టీఆర్ రాముడిగా నటించగా, తన పరమ ప్రియభక్తుడైన ఆంజనేయుడితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి అతనికి ఎలా వచ్చింది అనే ఇతివృత్తంతో డైరెక్టర్ బాపు గారు దీనిని తెరకెక్కించారు. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచి ఆకట్టుకోవడం జరిగింది. ఇక శోభన్ బాబు దేవుడు చేసిన పెళ్లి విషయానికి వస్తే, శారద గారు ఇందులో డబుల్ రోల్ చేయగా, ఒక ఆమె మరణించగా ఆమె స్థానంలోకి వెళ్ళి శోభన్ బాబుకి భారీగా మారే పాత్రలో మరో శారద నటించింది. ఎమోషనల్గా ఆకట్టుకుంటుంది. సోగ్గాడు అన్న పేరుకి సార్థకం చేస్తూ శోభన్ బాబు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. దీనికి దర్శకులు తాతినేని రామారావు. ఇలా ఈ తొలిసారి క్లాష్లో ఇద్దరు హీరోలు విన్నర్లుగా నిలిచారు. ఇక రెండోసారి ఆ ఏడాదిలో జీవనజ్యోతితో శోభన్ బాబు మే 16న వస్తే, దానికి 12 రోజుల గ్యాప్తో సంసారం అంటూ వచ్చారు. జీవనజ్యోతికి దర్శకులు కె విశ్వనాథ్ కాగా, వాణిశ్రీ ఇందులో హీరోయిన్గా నటించారు. శోభన్ బాబు అన్నయ్య కొడుకు చనిపోవడంతో ఆ బిడ్డని తల్లిలా సాకే వాణిశ్రీ ఎలా పిచ్చిదానిలా మారిపోయిందనేది, దాంతో శోభన్ బాబు పడే మనోవేదన, ఆమె పట్ల ఎలా ఆవేదన చెందాడనేది, ఇలా ఎమోషనల్గా దీన్ని తీర్చిదిద్ది బ్లాక్ బస్టర్ హిట్గా మలిచారు దర్శకులు. ఇక సంసారం విషయానికి వస్తే, ఎన్టీఆర్ అండ్ జమున నటించిన ఈ మూవీలో తను పనిచేసే కంపెనీలో అక్రమాలు చేసే సత్యనారాయణ గుట్టు బయటపెట్టి, తర్వాత అతనికి శత్రువుగా హీరో ఎలా మారాడనేది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నది ఆద్యాంతం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తీర్చిదిద్దారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గానే నిలిచింది. ఇక మూడోసారి మళ్ళీ జూలైలో వీరి మధ్య పోటీ వచ్చింది. అన్నదమ్ముల అనుబంధంతో ఎన్టీఆర్ జూలై 4న వస్తే, బలిపీఠం సినిమాతో శోభన్ బాబు జూలై 17న 13 రోజుల గ్యాప్తో వచ్చారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ అన్నదమ్ముల అనుబంధం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. మురళీమోహన్, బాలకృష్ణ తమ్ముళ్ళుగా నటించారు. ఇక బలిపీఠం విషయానికి వస్తే, శోభన్ బాబు శారదలు నటించిన ఈ మూవీలో హీరో ఒక ఉన్నత కులస్తురాలైన శారదతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం, తర్వాత అతని స్థితి గమనించి అతని కుటుంబంతో అడ్జస్ట్ అవ్వలేక వారిని తరచూ తోలనాడుతూ, తర్వాత కుటుంబంతో ఎలాంటి విభేదాలు వచ్చాయి, చివరికి కులమతాల కంటే మనుషులే ముఖ్యమని ఆమెకి ఎలా తెలిసొచ్చిందన్నది ఆద్యాంతం ఆకట్టుకునే సన్నివేశాలతో తెరకెక్కించారు. శోభన్ బాబు యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్. ఈ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీనికి డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఇలా జరిగిన ఈ 3 క్లాషుల్లో ఇద్దరు హీరోలు ఆల్మోస్ట్ సమ ఉజ్జీవులుగా నిలవగా, ఇక 4వ క్లాష్ ద్వారా రిజల్ట్ రానుంది. ఎదురులేని మనిషితో ఎన్టీఆర్ డిసెంబర్ 12 వస్తే, సోగ్గాడు చిత్రంతో శోభన్ బాబు డిసెంబర్ 19 రావడం జరిగింది. ఎదురులేని మనిషిలో ఎన్టీఆర్, జగ్గయ్య అన్నదమ్ములుగా నటించగా, పోలీసులు కంటపడకుండా చిన్నతనం నుండి చేసిన చేదు జ్ఞాపకాలతో ఎలా హీరో గ్యాంగ్స్టర్లతో సంబంధం కలిగి ఉన్నాడో, అలాగే చక్కటి ఫ్యామిలీ బాండింగ్తో మరో ప్రక్క ఇలా ఆకట్టుకుంటుంది. కానీ మూవీ అయితే విజయం సాధించలేదు, జస్ట్ యావరేజ్గా మాత్రమే నిలిచింది. దీనికి డైరెక్టర్ కె బాపయ్య. ఇక సోగ్గాడు విషయానికి వస్తే, అచ్చమైన పల్లెటూరి కుర్రాడిలా శోభన్ బాబు సోగ్గాడిలా నటించిన ఈ మూవీ అతని పేరుకి ముందు యాడ్ అయిపోయింది. ఆ పాత్రలో ఇతను ఎంత గొప్పగా జీవించారో అర్థం చేసుకోవచ్చు. జై చిత్ర హీరోయిన్ కాగా, ఆమె అమాయకత్వంని ఆసరా చేసుకుని బంధువులు ఎలాంటి కుట్రలు చేశారో, ఆమెను ప్రేమించిన శోభన్ బాబు విధిరాతకు ఎదురెళ్లి ఎలా పోరాటం చేసి గెలిచాడు అన్నది ఆకట్టుకుంటుంది. ఈ మూవీ అత్యంత ఘన విజయాన్ని దక్కించుకొని కనక వర్షాన్ని కురిపించింది. దీనికి డైరెక్టర్ కె బాపయ్య గారే. ఇలా ఈ క్లాష్లో శోభన్ బాబు పైచేయి సాధించడంతో ఎన్టీఆర్పై ఓవరాల్ ముందంజలో నిలవడం జరిగింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.